తెలంగాణకు 10 టీఎంసీలు, ఏపీకి 4 టీఎంసీలు నీటి విడుదల అంట. కేఆర్ఎంబి నిర్ణయం తీసుకుందంట. 10 టీఎంసీలు తెలంగాణకు, ఏపీకి 4. ఏపీ వాటా మొత్తం వాడేసింది, మళ్ళీ ఏపీకి 4 టీఎంసీలు ఇస్తున్నారు. మన ఏమో మొత్తం ఇప్పుడు 150 టీఎంసీలో ఏమో మన మొత్తం వాళ్ళే వాడేసుకుంటున్నారు అంతా. రెండు రోజులు అతి భారీ వర్షాలు ఉన్నాయంట. 5060 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వస్తాయంట. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. డాడీ భాజపాను మరింత టార్గెట్ చేయాల్సిందేమో కవిత లేఖ అని చెప్పేసి ఈనాడు కూడా రాసింది. ఆంధ్రజ్యోతి కూడా ఇగో బీజేపీపై 2 నిమిషాల రజతోత్సవ సభలో ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ అని చెప్పేసి లేఖ గురించే ప్రధానంగా రాసింది. అసలు ఈ లేఖ ఎక్కడికెళ్ళి లీక్ అయింది అనేది కూడా ఇక్కడ ఇప్పుడు మ్యాటర్. ఎక్కడికెళ్ళి లీక్ అయింది, అసలు లేఖ నిజమేనా కాదా, ఎన్నిటి దగ్గర మాట్లాడదాం. డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది. మొత్తము కాంగ్రెస్ పత్రికలన్నీ బీజేపీ ఎజెండాని, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నటువంటి ఎజెండాని కొంత ప్రచారం చేయడం కోసం ప్రధానంగా తీసుకొని రాయడం జరిగింది మిత్రులారా. అంటే అక్కడనే అర్థం చేసుకోవచ్చు ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, ఆ లేఖ వెనకాల ఉన్నది ఎవరు, లేఖ నిజమేనా అబద్ధమా. పోలవరం ఎత్తిపట్టి కాళేశ్వరాన్ని ఎత్తగొట్టి మరొక వార్త, మన తెలంగాణకు ఎండబెట్టేటువంటి వార్త, తెలంగాణ ఎట్లా ఆగమవుతుందో చెప్పేటువంటి వార్త. ఏపీలో సాధ్యమైన రిపేరు మేడిగడ్డలో ఎందుకు వీలు కాదు? తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ ద్రోహం చేస్తున్నది, అందుకు ఇదే నిదర్శనం. ఒక నది 2 రాష్ట్రాలు, ఒక నది గోదావరి, 2 ప్రాజెక్టులు, ఒక కేంద్రము, 2 నాల్కెలు అనే అనేక కుట్రలు, ఒక రాష్ట్రంపై వల్లమాలిన ప్రేమ, ఇంకొక రాష్ట్రం మీద అంతులేని ద్వేషం. ఎంతగా అంటే ఈ రాష్ట్రంలో 7 మండలాలను తీసుకెళ్లి ఆ రాష్ట్రంలో కలిపేంత. ఎంతగా అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఏపీ తెలంగాణలో 2 ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంటు తీర్మానం ఇస్తే ఏపీలో పోలవరానికి ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపేంత. ఎంతగా అంటే ఇక్కడ కట్టుకున్న ప్రాజెక్టును పడావు పెట్టి నీళ్లను పక్క రాష్ట్రానికి తరలించేంత. ఇంకెంతగా అంటే పోలవరం ప్రాజెక్టుకు ప్రమాదం జరిగిన విచారణే జరపకుండా 1000 కోట్లతోటి రిపేరు చేసి కాళేశ్వరంపై మాత్రం ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ పంపి రాద్ధాంతం చేసేంత, రిపేరు చేయకుండా ఆదేశాలు ఇచ్చేంత, తల్లిని చంపి బిడ్డను బతికించినట్టు కడుపు నిండా విషంతో ఎగువ రాష్ట్రాన్ని ఎండబెట్టి దిగువ రాష్ట్రానికి నీళ్లు పారించేంత, తల్లి గోదావరిని తరలించుకుపోయి సంబంధమే లేని కావేరికి కావళ్ళు మోసేంత, అందుకోసమే 1000 కోట్ల నిధులు దారపోసేంత. కేసీఆర్ అనే ఆ ఒక్కడు అధికారంలో లేడని, ఇక్కడ అడిగే దిక్కు లేదని నోరు లేని తెలంగాణను తడిగుడ్డతో గొంతుగోసే నయవంచన నాటకం ఇది. గోదావరిని రాష్ట్రాలు దాటించి తెలంగాణ రైతులను మళ్ళీ వలసలు, ఉరితాళ్ల బలవన్మరణాల పాలు చేసే పైశాచిక పర్వం ఇది. 100% నిజం ఇది, 100% నిజం ఇది. తెలంగాణను ఎండబెట్టి మన ప్రాజెక్టులను మొత్తం ఆగం చేసి దీన్ని మొత్తానికి రిపేర్ చేయకుండా నీళ్ళు తరలించకపోయేటువంటి కుట్ర. ఇప్పుడు పోలవరం కూడా కాపర్ డ్యామ్ ఎన్నిసార్లు ఊలిపోయింది. ఆ కాపర్ డ్యామ్ ఊలిపోతా ఉంటే ఇట్లా 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చేసి దాన్ని మళ్ళీ కట్టుకుంటున్నారు, మళ్ళీ దాన్ని అది చేస్తూ ఉన్నారు. మనం చిన్నప్పటి నుంచి పోలవరం ఇంటనే ఉన్నాము, అది అయితేనే ఉంది, ఇంకా కూడా అయితేనే ఉన్నది. ఇప్పటికి చాలాసార్లు ప్రమాదం జరిగింది, చాలాసార్లు వాళ్ళు రిపేర్ చేసుకున్నారు. పూర్తిగా ప్రాజెక్ట్ అది. మన దగ్గర ఏదో చిన్న పొరపాటు జరిగితే దాని మీద నేషనల్ సంస్థలు అన్నీ వచ్చి, జాతీయ విచారణ సంస్థలు వచ్చి ఇక్కడ ఎన్డీఏసీ రిపోర్టు, కమిషన్లు, విచారణ, టైంపాసు, రాజకీయం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణనేమో ఎండిపోతూ ఉన్నది. ఈ రకమైనటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. 2019లోనే పోలవరం డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. కట్టిన ఏడాదిలోనే పూర్తిగా కొట్టుకపోయిన వైనం. మొత్తంగా ప్రశ్నార్థకంలో పడిన ప్రాజెక్టు భద్రత పర్యవేక్షించిందంతా కేంద్ర జలసంఘమే. పోలవరం డిజైన్లు ఆమోదించింది DDRPనే. ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ పోలేదు, ఎంక్వైరీ చేయలేదు. పోలవరంలో 1000 కోట్లతో కొత్త డీవాల్ నిర్మాణం, కానీ కాళేశ్వరంపై మాత్రం బురద జల్లే కుట్ల యత్నం. ఒక్క బరాజ్లో 2 పిల్లర్లు పగుళ్ళు వస్తే గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ గాయికి వంతన పాడుతూ కేంద్రం అడావుడి చేస్తున్నది. ప్రామాణికతే లేని ఎన్డీఎస్ఏ రిపోర్టు పేరుతో రాద్ధాంతం చేస్తున్నది. గోదావరి జలాలను చెరబట్టడానికే కాళేశ్వరం పైన ఈ కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఒక వార్తని రాసిరు. ఇది నిజం, వాస్తవం, ఇది వాస్తవం. మన ఆంధ్రానికి ఎందుకు సుంకిశాల గోడ ఊలిపోయింది, దాని మీద పోయింది ఎస్ఏ. శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ ఎస్ఎల్బిసి ఉంది కదా, ఆ ఎస్ఎల్బిసి టన్నెలు కూలిపోయిందా ఎన్డీఎస్ఏ? ఏ విచారణ సంస్థ పోయిందా?
ఏదన్నా దాని మీద కమిషన్ వేసిర్రా, ఎంక్వైరీ కోసం ఏమైంది, ఎట్లయింది, తప్పేమైంది, పొరపాటు ఏమైందని? వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళే మంత్రులే పోయిర్రు, మాట్లాడిర్రు, ఏదో ముచ్చట్లు చెప్పిర్రు, వచ్చేసిర్రు. ఇప్పటిదాకా అందులో 6 శవాలు అట్లనే ఉన్నాయి. 6 అందులోనే ఉన్నారు, ఇంకా చచ్చిపోయినారు. తెలంగాణని మొత్తానికి ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేయరు ఇంకెన్ని చేస్తారు? తెలంగాణ చూస్తున్నది. ఎన్నడో రోజు మిమ్మల్ని ఉరికించి కొడతారు జనాలు, మామూలుగా ఉండదు. చూస్తూ ఉండండి మీరు.